ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. పస్కా బలిని గురించి మనం రెండవ భాగంలో వినే ముందు మీతో ఒక మనవి చేసుకుంటున్నానండి. అదేమిటంటే, ఇంతవరకు మనం వినిన మాటలలో పస్కా బలిని గురించి మాట్లాడకుండా మోషేను గురించి ఎందుకు సంభాషించుకుంటున్నాము అని అనేక మంది అనుకుంటారు. కానీ అలాగా ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలీలు పడుచున్న బాధను దేవుడు చూడలేక నా సొత్తైన ప్రజలను ఆ ఇనుప కొలిమి లాంటి బానిసత్వము నుండి విడిపించటానికి దేవునికి ఒక నాయకుడు కావాల్సి వచ్చింది కనుక దేవుడు ఒక సంకల్పం ప్రకారం లెవీయుడైన మోషేని ఏర్పరచుకొని తన ప్రజలను కానాను నుండి నడిపించటానికి ఒక బలమైన సాధనంగా వాడుకోవటానికి గాను మోషేను ఒక ప్రణాళిక ప్రకారం నైలు నదిలో పడవేయబడ్డ మోషేను దేవుడు నైలు నదిలోని మొసళ్ళ నోటి నుండి తప్పించి నీటిలో నుండి తీయించి బ్రతికించాడు. అంటే దేవునికి మోషే యందు ఎంత గొప్ప ప్రణాళిక సంకల్పం దాగి ఉందో మనం తెలుసుకోవాలంటే మోషేను గురించి కూడా తెలుసుకోవాలండి. దేవుడు ఎన్నుకున్న అలాంటి మోషేను గురించి చెప్పుకోకుండా ఎలా ఉండగలమండి? మోషేను గురించి తెలుసుకుంటేనే పస్కా పండుగను గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోగలము. అదీనుగాక కొంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉండదు, కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా చదువుకోరు. కాబట్టి వారికి కూడా మోషే యొక్క గొప్పతనం తెలుసుకోవాలని ఈ మాటలు కూడా వ్రాయటం జరుగుతుందండి. తర్వాత ఇప్పుడు మనం పస్కా బలి గురించి తెలుసుకుందాం. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే అహరోనులు ఇద్దరూ కలిసి ఐగుప్తులో గోషేను ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలు వారి దగ్గరకు వెళ్ళి వారిలో నుండి పెద్దలను పోగు చేసి దేవుడు చెప్పిన మాటలన్నీ వారికి తెలియపరిచి వారి ఎదుట మోషే ఎన్నో మహత్కార్యాలు చేసినప్పుడు వారు మోషేను నమ్మారు. అలాగా వారు మోషే నమ్మటమే కాకుండా ఇశ్రాయేలు సమాజంలోని పెద్దవారంతా ఈ బానిసత్వం యొక్క బాధల నుండి మమ్మల్ని విముక్తి కలిగించటానికి దేవుడు మోషేను పంపించాడని నమ్మి తలలు వంచి యెహోవా తండ్రికి అక్కడే నమస్కరించారు. ఇంకా మోషే వెంటనే తన చేతి కర్ర అనే దేవుని కర్రను చేతబట్టుకొని వారు ధైర్యంగా వెళ్ళి నేరుగా ఫరో రాజు ఎదుట నిలిచారు. ఇక్కడ గమనిస్తే ఫరో రాజు ఎదుట నిలబడాలంటే ఎంతో దమ్ము ధైర్యము ఉండాలండి. అలాంటి చోటుకు మోషే అహరోనులు దేవుని మాట చొప్పున ధైర్యంగా వెళ్ళి దేవుడు వారికి తెలియపరిచిన మాటలను ఫరోతో చెప్పగా ఫరో అందుకు ఒప్పుకోలేదు. అయితే మోషే ఫరోతో మాట్లాడుతూ, మేము మా దేవునికి మొక్కుబళ్ళు చెల్లించుకోవటానికి 3 రోజులంత దూరం ప్రయాణించి మా దేవునికి మొక్కులు చెల్లించుకోవటానికి మాకు అనుమతి ఇవ్వండి అని ఎంతగా మనం చేసినా అందుకు ఫరో రాజు ఒప్పుకోలేదు. ఫరో మోషేతో మాట్లాడుతూ, మీ మొక్కుబళ్ళు ఇక్కడే తీర్చుకోండి, మిమ్మల్ని పంపించేదే లేదు అన్నాడు. అలాగా ఆ విధంగా జరుగుతున్న రోజులలో మోషే దేవుణ్ణి ప్రార్థించి వారిపై 9 తెగుళ్లు పంపించి వారి పంటలను పశువులను దేవుని నామములో పాడు చేశాడు. అయినా ఫరో ఒప్పుకోలేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని పంపించటానికి ఫరో రాజు ఎందుకు ఒప్పుకోలేదంటే దేవుడు కావాలనే ఫరోకు కఠినమైన మనసును కలుగచేశాడండి. ఎందుకు అంటే ఐగుప్తు వారికి దేవీ దేవతల అనే దేవుని బొమ్మలు ఎక్కువ కనుక వారే దేవుళ్ళని, వారుగాక ఇంకా ఏ దేవుళ్ళు లేరని, అసలు మేమే దేవుళ్ళమని ఆనాటి ఫరో రాజుల అభిప్రాయం ఉంది కనుక ఆ పరమతండ్రి తన నామమును ఐగుప్తులో ఘనపరచుకోవటానికి కాను ఆనాటి ఫరో రాజుకు అంతటి కఠినమైన మనస్సును కలిగించాడు. ఈ మాటలు నిర్గమాకాండము 16లో మనం చూడగలుగుతాము. మోషే మరలా ఫరో రాజును అడిగినా ఫరో మనస్సు కఠినపరుచుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ వారిని పంపించడానికి ఇష్టపడకుండా ఇంకా మరీ కఠినమైన బానిసత్వమును చేయిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు పడుచున్న ఆ కఠినమైన బానిసత్వమును ఆ పరమతండ్రి చూడలేక ఐగుప్తు వారిపైకి పంపించిన తెగుళ్ళు కాక వారిపైకి ఒక సంహారక దూతను పంపించాలని తలంచాడు. దేవుడు మోషేకు ఆ సంహారక దూతను గురించి తెలియపరుస్తూ, ఆ సంహారక దూత నుండి మీరు రక్షింపబడాలంటే మీరు నేను చెప్పినట్లు చేయండి అని దేవుడు మోషేకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. మోషే, నేను మధ్యరాత్రి సంహారక దూతను ఐగుప్తు దేశం మీదకి పంపిస్తున్నాను. ఆ దూత వచ్చినప్పుడు
సింహాసనం మీద కూర్చున్న ఫరో రాజు తొలిబిడ్డ మొదలుకొని తిరగలి విసిరే దాసి తొలి సంతానం వరకు ఐగుప్తులో ఉన్న ప్రతి జంతువుల తొలి పిల్లలు చనిపోతారు. అప్పుడు ఐగుప్తు దేశంలో ఒక గొప్ప మృత్యు ఘోష పుడుతుంది. ఇలాంటి మహామృత్యు ఘోష అంతకుముందు ఎప్పుడూ కలగలేదు, ఇంకా ఎప్పుడు కలుగదు. ఐగుప్తులో నీకు ఎదురు చెప్పేవారు ఇక పిమ్మట ఎవరు ఉండరు అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే దేవుడు చెప్పిన మాటలన్నీ ఫరో రాజుకు తెలియపరిచి, ఫరో రాజుకు కలిగిన కఠినమైన మనసును బట్టి మోషే అక్కడ నుండి అతి కోపముతో తన ప్రజల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవుడు మరలా మోషే అహరోనులను దర్శించి మాట్లాడుతూ, మోషే, నెలలో అన్నింటిలో ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు వారి సర్వసమాజముతో ఈ మొదటి నెల దశమి నాడు ఇశ్రాయేలు వారు వారి వారి కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనా ప్రతి ఇంటికి ఒకటి నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లని తీసుకొని ఈ నెల 14వ దినము వరకు దాన్ని ఇంటిలో ఉంచుకొనండి. ఆ తరువాత ఇశ్రాయేలు సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని వధించి దాని రక్తము కొంత తీసుకొని వారి వారి ఇంటి ద్వారపు 2 నిలువు కమ్మీల మీదను అడ్డ కమ్మీల మీదను ఆ రక్తము చల్లి, అంటే ఆ రక్తమును ఆ యొక్క ద్వారపు అడ్డ కమ్మీల మీద నిలువు కమ్మీల మీద చిలకరించి అదే రాత్రి ఆ గొర్రె పిల్లను వధించి ఎవరికి వారు అగ్నితో కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలతో చేదు కూరలతో తినవలెను. ఆ మాంసమును ఉడికించకూడదు, అగ్నితోనే కాల్చి తినాలి. ఆ మాంసమును ఉదయానికి మిగిల్చకూడదు. మిగిలిన ఆ మాంసమును కాల్చివేయాలి, కానీ మరుసటి రోజున మీరు ఉంచుకొని తినకూడదు. మీరు ఆ పస్కా బలిమాంసమును తినవలసిన విధం ఏదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తడుగుకొని మీ కర్రలను చేతబట్టుకొని త్వరగా తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి. ఆ పస్కా బలి పశు మాంసము ఎముక విరవబడకూడదు అని పస్కా బలి యొక్క నియమాల గురించి, పస్కా పశువును ఎలా భుజించాలి అనే దానికి గాను నియమాలు కట్టడలు విధించటం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 7 నుండి 9 వరకు ఆత్మదేవుడు రాయించడం చూస్తామండి. అలాగా ఇశ్రాయేలు వారు ఎవరికి ఏది అందుబాటులో ఉండే నిర్దోషమైనను ఎలాంటి డాగు మచ్చ అనే ఏ కళంకము లేని ఏడాది గొర్రె పిల్లను, అది అందుబాటులో లేని వారు ఏడాది మగ మేక పిల్లను తీసుకొని పస్కా పశువుగా వధించి దాని రక్తమును దేవుడు చెప్పిన విధంగా ద్వారబంధములకు నిలువు అడ్డకమ్మీలకు పూశారు. దేవుడు ఇశ్రాయేలు వారిని వారి ద్వారబంధాలకు రక్తము ఎందుకు పూయమన్నాడంటే, ఆ రోజు రాత్రి వారిపైకి రాబోయే సంహారక దూత అనే మరణదూత ఆ రక్తము ఉన్న వారి ఇండ్లలోకి వెళ్లకుండా దాటిపోతాడు. కనుక దేవుడు తనకు సాదృశ్యంగా ఒక పస్కా బలిని వధించి రక్తము పూయమన్నాడు. దేవుడు చెప్పిన విధంగానే ఆ రాత్రి ఐగుప్తునకు వచ్చిన మరణదూత గోషేను దేశములో ఉన్న ఏ ఇశ్రాయేలు వారింటి లోపలికి ప్రవేశించలేదు, కానీ తతిమా ప్రజలందరి ఇళ్లలోకి ప్రవేశించి వారి జ్యేష్ఠ సంతానముల వారిని, ఆఖరికి పశువులు కొన్న పుట్టిన మొదటి సంతానమును కూడా ఆ దేవుడు నశింపచేశాడు. ఈ మాటలను బట్టి ఈ పస్కా పశువు దేవునికి సాదృశ్యంగా ఉంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11-12 వచనాలను మనం ధ్యానం చేస్తే, ఆ పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేలు వారలారా, నేను మీకు ఆజ్ఞాపించిన విధంగా పస్కాను భుజించండి. మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతపట్టుకొని పొంగని రొట్టెలను చేదు కూరలతో తినమని ఆజ్ఞాపించాడు. ఈ మాటల యొక్క పరమార్థం ఏమిటంటే, నడికట్టు సిద్ధపాటునకు గుర్తుగా ఉందండి. సమాధానం అనే చెప్పులు తొడుగుకొని ప్రయాణమునకు సిద్ధపాటుగా కర్రలు చేతపట్టుకొని చేదు కూరలతో ఆ పస్కాను ఎముక విరవకుండా భుజించాలి అని తెలియపరిచాడు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 33లో చూస్తే ఆయన ఎముక విరువబడలేదు అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు ఆ విధంగా వారు పస్కాను భుజించమని చెప్పారు. దేవుడు చెప్పిన పొంగని రొట్టెలు అంటే ఏమిటంటే, పులిసిన పిండిని కాకుండా అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసిన రొట్టెలను పొంగని రొట్టెలు అంటారు. వీరు పస్కా పండగ అయిపోయిన తరువాత 7 రోజులు పులియని రొట్టెల పండగ చేసుకుంటారు. అంటే ఇక్కడ పులిసిన పిండి అపరిశుద్ధమని,
పొలవని పిండి పరిశుద్ధము కనుక పరిశుద్ధమైన పిండితో పొంగని రొట్టెలను చేదుకూరలతో తినమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. దేవుడు ఇశ్రాయేలు వారికి ఈ పొంగని రొట్టెలే ఎందుకు తినమన్నాడు అనేది మన పౌలు గారు చెప్పిన మాటలను బట్టి మనం విందామండి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పులిసిన పిండి అపరిశుద్ధతకు సాదృశ్యంగా ఉందని, పొలవని పిండి పరిశుద్ధతకు గుర్తుగా ఉందని కనుక పౌలు గారు ఇశ్రాయేలు వారిని గురించి చెప్తూ, మీరు పులిపిండి వలె అపరిశుద్ధంగా ఉండకుండా పొలవని పిండి వలె పరిశుద్ధంగా ఉండి మీ పాత జీవితానికి గుర్తుగా ఉన్న ఆ పులిసిన పిండిని మీ దగ్గర నుండి తీసి పారవేయండి. అంతేకాకుండా మీ కొరకు పస్కా పశువు వధింపబడింది కనుక దుర్మార్గత దుష్టత్వమునకు సాదృశ్యంగా ఉన్న పులిసిన పిండి వలె మీరు ఉండకుండా నిష్కపటము నిర్దోషత్వమును సత్యమునకు సాదృశ్యంగా ఉన్న పులియని రొట్టెలతో పండుగను ఆచరించండి అని పౌలు గారు తన పత్రిక ద్వారా తెలియపరిచారు. అంటే మీ పాత రోత జీవితానికి తగినట్లుగా ఉన్న పులిసిన పిండి వలె అపవిత్రంగా ఉండవద్దు. నిష్కల్మషము నిర్దోషత్వము సత్యమునకు తగినట్లుగా పరిశుద్ధమైన పొలవని పిండితో పండుగను ఆచరించండి అని అర్థం. ఆ విధంగానే ఆనాటి ప్రజలు ఈనాటికి పస్కాను వధించిన తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగను జరుపుకుంటారు. యూదులు మరీ ముఖ్యంగా జరుపుకొని వారి వారి పిల్లలకు జరిగినదంతా తెలియపరుస్తూ, మా తదనంతరం మీరు మీ బిడ్డలకు వారు వారి బిడ్డలకు ఇలాగా తరతరముల వరకు ఈ పండుగను గురించి దేవుడు మనకు చేసిన మేలును గురించి ఒకరికొకరు చెప్పుకోవాలి అని పిల్లలకు తెలియపరుస్తారు. అలాగా పొలవని పిండి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది కనుక పరిశుద్ధమైన పిండితో పొంగని రొట్టెలను చేసుకొని చేదు కూరలతో తినాలి అని దేవుడు మోషే ద్వారా వారికి తెలియపరిచాడు. దేవుడు చేదు కూరలతో ఎందుకు తినమని చెప్పారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వంలో పడిన శ్రమలు బాధలు వేదనలు అన్నీ కూడా చేదు అనుభవాలను తలపోసుకుంటూ ఆ చేదు కూరలతో తినమని చెప్పారు. ఆ విధంగా వారు దేవుడు చెప్పిన విధంగా 3345 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో మొదటి పస్కా పండుగను జరుపుకున్నారు. అంటే క్రీస్తుకు పూర్వం 1313లో జరుపుకున్నారు అని చరిత్ర చెప్తుంది. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లనైనా లేక మగ మేక పిల్లనైనా ఇంటికి ఒకటి చొప్పున తీసుకొని దానిని సంవత్సరపు మొదటి నెల అయిన అబీబు మాసములో 14వ దినమున సాయంకాలము అంటే దాదాపు 5 గంటల సమయంలో పస్కాను వధించి కార్చిన ఆ రక్తము నుండి కొంత తీసుకుని వారి వారి ఇంటి ద్వార బంధకాలకు నిలువు అడ్డంగా ఉన్న ద్వారపు కమ్మీలకు రక్తము చిలకరించి ఇంకా వాటికి రక్తమును పూసి ఉంచారు. వారంతా అలా చేసినప్పుడు దేవుడు పంపించిన 10వ తెగులు అనబడే సంహారక దూత మనుషులలోనూ జంతువులలోనూ మొదట పుట్టిన వారిని దేవుడు సంహరింపచేశాడు. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకుందామండి. పూర్వములో మోరియా పర్వతంపై అబ్రహాము దేవుని ఆజ్ఞ చొప్పున ఇస్సాకునకు బదులుగా బలికి ఆ పరమ తండ్రి గొర్రె పిల్లని ఇచ్చాడు. అలాగే ఆది కాండములో ఆదాము అవ్వలు దేవుని ఎడల చేసిన పాప ఫలితంగా ఆనాడు ఆ పరమ తండ్రి ఏదేని తోటలో ఒక గొర్రె పిల్లను వధించి దాని చర్మముతో చొక్కాలు చేయించి వారికి తొడిగించి ఏదేని తోట నుంచి వారిని పంపివేశాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు ఐగుప్తులో బలిగావింపబడిన పస్కా గొర్రె పిల్ల, ఈ 3 గొర్రెల బలికి దైవకుమారుని యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాయండి. ఎలాగంటే సమస్త ప్రజలకు శాశ్వత పరిష్కారం కొరకు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు సిలువలో బలియాగం చేయవలసి ఉంది కనుక ఈ 3 కూడా యేసుక్రీస్తు యొక్క బలియాగమనకు పస్కా పశువు యొక్క బలియాగమనకు సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను గారు చెప్పినట్లుగా, ఇదిగో లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రె పిల్ల ఈయనే అంటే ఆ 3 గొర్రె పిల్లలు కూడా యేసుక్రీస్తు బలియాగమనకు గుర్తుగా ఉన్నారని మనం గమనించవలసిన వారమై ఉన్నామండి. అలాగా ఆ రోజు రాత్రి దేవుడు పంపించిన ఆ సంహారక తెగులు దూత ఇశ్రాయేలు వారిన గోషేను అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు వారి ద్వారములపై ఉన్న పస్కా పశువు యొక్క రక్తమును చూసి ఆ సంహారపు దేవదూత ఇశ్రాయేలు వారి ఇళ్ళన్ని దాటిపోయాడు. ఐగుప్తులో మహామృత్యు ఘోష కలిగి ఆకాశానికి అంటినంతగా
మహాఘోష పుట్టింది. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారి ఇళ్లల్లో ఎలాంటి ఘోష పుట్టించలేదు. ఈ మాటలు వింటున్న మనకు అనిపిస్తుందండి, ఏమనంటే దేవుడు దయామయుడు కదా, అందరినీ ప్రేమించేవాడు కదా, వారికి అలాగా ఎందుకు నష్టం కలిగించాడు అన్న ఆలోచన మనకు వస్తుంది. సృష్టికర్త అయిన దేవునికి అందరూ సమానమే. అందరినీ సృజించిన వాడు ఆయనే. కానీ ఎన్నిక లేని వారికి, దరిద్రులకు, దీనాత్ములకు దేవుడైన భక్తిహీనులను మాత్రం ఎప్పటికీ ఏ నాటికి క్షమించడండి. దేవుడు భక్తిహీనులను ఎంత చెప్పినా విననలని వారిని మాత్రం ఏమీ క్షమించడు. ఎంతటి మూర్ఖులను, పాపాత్ములైనా క్షమిస్తాడు కానీ భక్తిహీనులను మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ క్షమించడండి. అయితే భక్తిహీనులు కూడా ఒకవేళ మార్పు చెంది పశ్చాత్తాపముతో ప్రభు పాదాల చెంతకు వస్తే ప్రభు వారిని క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడు. అయితే ఇశ్రాయేలు వారికి సంతానాన్ని మరణానికి అప్పగించకుండా ఐగుప్తు వారి సంతానాన్ని మాత్రమే ఎందుకు మరణానికి అప్పగించాడు అని మనం అనుకుంటే, మరి ఇశ్రాయేలు వారి సంతానాన్ని కూడా ముసళ్లకు ఆహారంగా నైలు నదిలో పడవేశారు కదా. ఇశ్రాయేలు వారు ఆనాడు పడిన ఆ బాధ వారు కూడా పడవలసిందే కనుక దేవుడి న్యాయమైన తీర్పే ఇచ్చాడని మనం తెలుసుకుంటాము. భక్తిహీనులంటే దేవునికి పరమ అసహ్యము కనుక వారిపై ఉగ్రత చూపిస్తాడు. దేవుడు ఫరో రాజు ఎదుట మోషే ద్వారా ఎన్నో మహత్కార్యాలు, సూచక్రియలు చేయించిన దేవుడు మోషే ద్వారా మాట్లాడిన వారు వినలేదు సరికదా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఎంతగానో అసహించుకున్నారు. అదీగాక ఆనాటి ఫరో రాజు అధికారులు కలిసి ఐగుప్తు ప్రజలందరూ ఇశ్రాయేలు వారి సంతానాన్ని నైలు నదిలో పడవేసి మొసళ్లకు ఆహారంగా ఇచ్చారు. యేసు ప్రభువు పస్కా పశువుకు సాదృశ్యంగా ఉన్నాడని ఎవరెవరు ఎలాగా పోల్చారో మనం చూద్దామండి. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19లో మనం చూస్తే, మీరు వెండి బంగారములు అనే క్షయమైన వస్తువుల చేత మీ పాపముల నుండి విడిపింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరందరూ విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా అని పేతురు తన వాక్యము ద్వారా తెలియపరిచాడు. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26లో చెప్పిన మాటలు కూడా మనం విందామండి. పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉన్న ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అలాగే 8:12లో మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మరణ శాసనము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. కనుక మనల్ని సృజించుకున్న ఆ సృష్టికర్తే స్వయంగా ఒక నిర్దోషమైన, నిష్కలంకమైన ఒక గొర్రె పిల్లలాగా మన మధ్యకు వచ్చి మన శాప మరణాన్ని తొలగించటానికి గాను దేవుని గొర్రె పిల్లగా శిలువలో బలియాగము చేసి మరణము పొంది పాతి పెట్టబడి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మానవుల పాపాలకు శాశ్వత పరిష్కారం చేయటానికి గాను దేవుని గొర్రె పిల్లగా చెప్పబడిన యేసుక్రీస్తే పస్కా పశువుకు సాదృశ్యంగా ఉన్నాడు. బాప్తిస్మమిచ్చే యోహాన్ గారు కూడా చెప్పిన విధంగా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాన్ గారు ముందుగానే చెప్పడం చూస్తాము. యోహాన్ గారు చెప్పిన ఈ గొర్రె పిల్లే పస్కా పశువు అనే యేసుక్రీస్తు అని తెలుసుకుంటాం. కీర్తన 34:20లో మనం చూసినట్లయితే, ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరువబడలేదు అని వ్రాయబడి ఉంది. ఇక్కడ దావీదు ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే, యెహోవా తండ్రి ప్రభు అయిన క్రీస్తు ఎముకలను ఒక్కటైనా విరువబడనీయలేదు అని తెలియపరిచారు. మోషే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ, నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన ఏడాది గొర్రె పిల్లను బలి ఇచ్చి దాని మాంసమును అగ్నితో కాల్చి దాని ఎముకలను విరవకుండా భుజించాలి అన్న విధంగా ఇక్కడ పస్కా బలి పశువుకు సాదృశ్యంగా ఉన్న మన యేసుక్రీస్తు కూడా శిలువపై తన ఎముకలను విరగొట్టక ముందే తన ఆత్మను తండ్రికి అప్పగించి మన కొరకు స్వచ్ఛందంగా తనకు తానే మరణించాడు. దావీదు గారు చెప్పిన ఈ ప్రవచనం 34వ కీర్తన 20లో
యోహాను సువార్త 19:33లో ఈ ప్రవచనం నెరవేర్చబడటం మనం చూస్తామండి. అలాగే ప్రకటన గ్రంథం 5:12లో చూస్తే పస్కా గొర్రె పిల్ల అనే ప్రభువుని గురించి చక్కగా వ్రాయబడి ఉంటుంది. దేవుని ప్రియ శిష్యుడైన యోహాను తాను పరలోకములో చూసిన దర్శనములన్నింటినీ ప్రకటన గ్రంథములో ముద్రించాడు. పరలోకమునందు పరమతండ్రి సన్నిధిలో ఉండే కోటానుకోట్ల దేవదూతలు దేవుని గొర్రెపిల్లగా చెప్పబడే పస్కా గొర్రె అయిన ప్రభువుని కీర్తిస్తూ గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రములను పస్కా గొర్రె అయిన ప్రభువే పొందటానికి అర్హుడు అని గొప్ప శబ్దముతో గాన ప్రతి గానములతో గొప్ప శబ్దముతో స్తుతించుచున్నారు అని పస్కా పశువు అయిన ప్రభువును గాన ప్రతి గానములతో అన్ని వేళల యందు పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని స్తుతింపబడటం ప్రకటన గ్రంథం 5:12లో చూస్తామండి. పస్కా పశువు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడని ఇంకా చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. కానీ కొంతమందిని గురించే మనము తెలుసుకున్నాము. మనం వినిన మాటలను బట్టి ప్రభువు నిష్కలంకమైన గొర్రెపిల్లగా ఉన్నాడని, ఆయన శిలువలో ఆయన ఎముకలలో ఏదీ విరువబడలేదని తెలుసుకున్నాము. మనం గమనించవలసింది ఏమిటంటే, ఆనాటి కాలంలో దేవుడు చెప్పిన విధంగా ఇశ్రాయేలు వారు సంవత్సరానికి మొదటి నెలైన అబీబు నెలలో 14వ దినమున సాయంకాలం సుమారు 5 గంటల సమయంలో పస్కా పశువును వధించారు. అదేవిధంగా దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభువును కూడా అబీబు నెల 14వ రోజున సాయంకాలం 5 గంటల సమయంలో గొలగతా కొండపై సిలువ వేయబడి మరణించటం జరిగింది. ఆనాటి పస్కా పశువు కూడా కాళ్ళల్లో మేకులు కొట్టి దాని తల మీద ముళ్ళ కిరీటం ఉంచారు. ఆ పశువుకు చేదు రసం కూడా పట్టించారు. ఇవన్నీ కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభువు వేసిన సిలువ యాగములో ఆయనను కూడా కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు. దాహం అంటే చేదు ద్రాక్ష రసం తాగటానికి ఇవ్వటం మనం చూస్తాము. అలాగే తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం కూడా మనం చూస్తాము. ఆనాడు బలిగావింపబడిన పస్కా పశువుకు ఎలాంటి నియమాలతో బలి ఇచ్చారో అలాగే యేసు ప్రభువు కూడా అలాగే చేశారు. దీనిని బట్టి ఈ పస్కా పశువుని బట్టి యేసుక్రీస్తు ఈ పస్కా పశువులాగా ఇలాగే బలి అవుతాడని మనం ముందుగానే గ్రహించగలిగాము. ఐగుప్తులో ఇశ్రాయేలీలు పస్కాను వధించి దాని రక్తము ద్వారబంధముల నిలువ కమ్మీలకు అడ్డు కమ్మీలకు పూసిన రక్తము, యేసు ప్రభువు శిలువపై చిందించిన రక్తము నిలువ కమ్మీ అడ్డ కమ్మీల మీద యేసు రక్తం చిందించబడింది అనే దానికి సూచనగా ఉంది. అంటే వారు ద్వారబంధాలు క్రీస్తు శిలువ కర్రకు సాదృశ్యంగా ఉందని మనం గమనించగలుగుతాం. ఈ పస్కా బలి పశువులను బెత్లెహేం పట్టణంలో ప్రత్యేకంగా పెంచుతారండి. ఎందుకంటే ప్రభువు యెరూషలేములోని బెత్లెహేం పట్టణంలో జన్మించినందున పస్కా పశువులను కూడా బెత్లెహేము నుండి తెచ్చి యెరూషలేములో పస్కా బలి పశువు పండుగను చేస్తారు. పూర్వములోని యూదా ఇశ్రాయేలు ప్రజలు మరి వాగ్దాన భూమి అయిన కానానికి చేరిన తరువాత మరి ఈ పండుగ చేశారా అని మనకు ఒక ఆలోచన వస్తుంది. కానీ వారు క్రమేణా దేవునికి అవిధేయులయ్యారు. ఆ తర్వాత రాజుల కాలం వచ్చిన తర్వాత కొంతమంది యూదా రాజులు మాత్రమే ఈ పస్కా పండుగను జరిపించడం జరిగింది. ప్రభువు కూడా ఈ భూమిపై ఉన్న రోజులలో పస్కా పండుగలో పాల్గొన్నారని వాక్యములో చూస్తాం. అలాగే ప్రభువు పుట్టిన తరువాత 12 సంవత్సరాల వయసులో ఆయన తన తల్లిదండ్రులతో పాటు పస్కా పండుగకు వెళ్ళటం లూకాసు వార్త 2వ అధ్యాయం 40 నుండి 48 వరకు వివరించటం చూస్తాము. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 29 వరకు కూడా చూస్తాము. ప్రభువు యూదుడు కనుక యూదుల పస్కా పండగ సమీపింపబోయే ముందు యేసు ప్రభువు యెరూషలేం వెళ్ళి దేవాలయమును శుభ్రపరిచినట్లు చూస్తాం. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 7 నుండి 12 వరకు చూస్తే యేసు తన శిష్యులతో పాటు ఒక మేడగదిలో పస్కా పండుగ చేసుకున్నట్లు చూస్తాము. అలాగా ప్రభువు ఈ భూమిపై జీవించిన రోజులలో అనేక మార్లు పస్కా పండుగలో పాల్గొన్నారు. ఆయనకు సిలువ వేయబోయే ముందు తన శిష్యులతో కలిసి మేడగదిపై పస్కా పండుగను ఆచరించి ఆ తర్వాత 2 రోజులకు ఆయనే పస్కా బలి పశువుగా సమస్త మానవుల శాశ్వత పాప
పరిష్కారం కొరకు సిలువలో తానే బలి పశువుగా మరణించాడు. మోషే నాయకత్వంలో ఈ పస్కా పండుగ మొదటిగా ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు వారు నివసించే గోషేను ప్రాంతంలో క్రీస్తు పూర్వం 1313 సంవత్సరంలో జరిగిందండి. ఆ తరువాత మోషే మరణానంతరం యెహోషువ నాయకత్వంలో కానానుకు ప్రయాణించే మార్గంలో గిల్గాలు అనే ప్రాంతంలో ఇశ్రాయేలు వారు పస్కా పండుగను ఆచరించారు. ఆ తరువాత ఆ ప్రజలంతా వాగ్దాన భూమి అయిన కానానుకు చేరిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఆచరించినట్లుగా మనకు కనబడదు, కానీ యూదారాజుల కాలంలో జరిగినట్లుగా చూస్తాం. 2 దినవృత్తాంతం 30 అధ్యాయం 2 నుండి 9 వరకు వ్రాయబడిన విధంగా ఆనాటి యూదుల రాజైన హిజ్కియా ఈ పస్కా పండుగను ఘనంగా ఆచరించటం చూస్తాం. 2 రాజుల గ్రంథం 23 అధ్యాయం 22లో చూస్తే రాజైన యోషీయా ఏలుబడిలో ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇప్పటి కాలంలో ఉన్న యూదులు మాత్రం ప్రతి ఏటా పస్కా పండుగను యెరూషలేములో జరుపుకుంటారు, కానీ ఈ యూదులు ప్రభువుని దైవ కుమారుడు అని మాత్రం నమ్మరు. ఆనాటి దయ్యాలు నమ్మాయి, కానీ పండితులుగా చెప్పబడిన యూదా ప్రజలు ఈనాటికి నమ్మలేదు. కానీ ప్రభు శిష్యులందరూ కూడా యూదుల నుండి వచ్చిన వారే. ప్రభువు ఈ లోకములో ఉన్న రోజులలో ప్రతి ఏటా పస్కా జరుపుకునేవారు. ప్రభువు పస్కా పశువులాగా సమస్త ప్రజల పాప విమోచన కలిగించటానికి సిలువలో బలిగావింపబడతాడని యెషయా ప్రవక్త గారు 750 సంవత్సరాలకు ముందే ప్రభువు పుట్టుకను గురించి, ఆయన పొందే సిలువ శ్రమలు పునరుత్థానం గురించి ముందుగానే ప్రవచించాడు. ఆ విధంగానే యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 నుండి 7 వరకు మనం ధ్యానం చేస్తే యెషయా ప్రవక్త ప్రవచన నెరవేర్పు దేవుని గొర్రె పిల్లైన యేసునందు నెరవేర్చబడటం చూస్తామండి. మన పాప దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదక తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అంటే సమస్త మానవాళి ప్రజలకు తన బలియాగము ద్వారా సిలువలో విడుదల కలిగించడానికి కాను వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె తనకు కలిగిన శ్రమలను అనుభవిస్తూ మౌనంగా సిలువపై తాను బలిగావింపబడి సమస్త మానవులకు మోక్ష మార్గం చూపించిన వాడే దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు. ఇలాగా యెషయా గారి ప్రవచనాలన్నీ కూడా ప్రభువునందు నెరవేర్చబడ్డాయండి. ఇప్పుడు మనమంతా ఈ గొర్రె పిల్లను ఘనపరుస్తూ ఒక పాట పాడుకుందాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవు యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. ఆ సిలువా శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో
దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న ఈ పస్కా బలి పశువును గురించిన వర్తమానము 1-2 సార్లు శ్రద్ధగా వింటే విన్నవారు కూడా ఎంతో మందికి అర్థమయ్యే విధంగా చెప్పటానికి అవకాశం ఉంటుందండి. హల్లెలూయా, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.